ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి ప్రేమ ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు మీ అందరి సమక్షంలో నేను హోల్ యూనిట్కి నటీనటులకి మరీ ముఖ్యంగా డైరెక్టర్ వెంకీ అట్లూరికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ సినిమా చాలా లేట్గా చూశాను. ఎందుకంటే మొన్న 10-12 డేస్ వరకు నేను ఊళ్ళో లేను. అండ్ వచ్చిన తర్వాత చూడగానే నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యూరియాసిటీ ఏంటంటే మా బ్రదర్ కళ్యాణ్ సినిమా తొలి ప్రేమ పేరుతో వస్తున్నటువంటి సినిమా ఇది ఎలా ఉంటుందో నా క్యూరియాసిటీ నాలో ఉండి చూసిన తర్వాత ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే ఎలాగంటే ఈ సినిమా ఇట్ ఈస్ కాంటెంపరీ లవ్ స్టోరీ అండ్ వెరీ మోడర్న్ టైమ్స్ లవ్ స్టోరీ అండ్ వెరీ ట్రెండ్ అండ్ స్లీక్ లవ్ స్టోరీ. అండ్ ఈ సినిమాని హ్యాండిల్ చేయటం అనేది ఇది కథగా మనకి చెప్పుకోవడానికి ఉండదు, మొత్తం సిచ్యువేషన్లుగానే ఉంటుంది ఇది. అండ్ సీన్ తర్వాత సీను ఇట్లాగా సంఘటన తర్వాత సంఘటనలు ఇలాగా అల్లుకుంటూ వెళ్ళి ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేయటం అనేది ఆషామాష్ జాబ్ కాదు, ఇది డైరెక్టర్కి చాలా ఛాలెంజింగ్. ఇది అలాగా ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తూ డైరెక్టర్ ఆద్యంతం చాలా చక్కగా దీన్ని తెర మీద చూపించారంటే కనుక అండ్ ఎంత హార్డ్ వర్క్ చేశారు దీని వెనకాల ఎంత ఇది. అంటే ఈ సినిమా ఎంత ఫ్రెష్గా ఉంది, మనం ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యాము అని అంటే ఇది డైరెక్టర్ ఒక ఫ్రెష్ థాట్స్ చూపించే విధానంలో ఫ్రెష్నెస్, అలాగే మనకి ఒక కొత్త కోణ నుంచి చూపించారు కాబట్టి ఈ లవ్ స్టోరీని మనందరూ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాం. ఈ ఫ్రెష్నెస్ కారణం నిజంగా డైరెక్టర్ తన ఫ్రెష్ థాట్స్తో రావటం. ఇలాంటి డైరెక్టర్స్ వాళ్ళు ఈ ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి డైరెక్టర్స్ యొక్క ఇన్పుట్స్ ఉండబట్టి ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్యూజ్ అవ్వబట్టే ఈ కొత్త పుంతలు తొక్కుతూ మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మంచి సినిమాలు వస్తున్నాయని మొత్తం అదర్ లాంగ్వేజ్ వాళ్ళు అనుకోవడానికి కూడా దోహదపడుతుంది. ఆ రకంగా ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక చక్కటి గర్వపడే సినిమా ఈ తొలి ప్రేమ. అండ్ వరుణ్ తేజ్ ఈ కొత్త కాదు, అలాగే రాశి కన్నా హీరోయిన్ కొత్త కాదు, అందులో నటించిన నటులు ఎవరు కొత్త వాళ్ళు కాదు. కానీ అందరినీ కొత్తగా చూపించారు, కొత్తగా కనిపించారంటే కనుక అది వెంకీ తీసుకున్న శ్రద్ధాశక్తులే. అండ్ అదే అన్నాను, నీ సినిమాలు గతంలో చూశాను కానీ ఈ సినిమాకి చాలా పరిణితి చెందావు, చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ కనబడుతుంది అండ్ వెరీ సెన్సిటివ్ ఎక్స్ప్రెషన్స్ని చాలా చక్కగా చూపించాడు. మనం ఇన్వాల్వ్ అయిపోతాం. కొంతసేపు చూసేసరికి మనం సినిమా చూస్తున్నాము, మన వరుణ్ తేజ్ మనవాడు అన్న కాకుండా ఎవరో ఒక యంగ్ బాయ్ ఒక టెండర్ లవ్లో ఇన్వాల్వ్ అయిన వాడు ఆ లవ్ని ఎగ్జిబిట్ చేయటం కానీ ఎక్స్ప్రెస్ చేయటంలో తను పడే తపన కానీ ఆ తర్వాత ఈగో క్లాషెస్ వచ్చి వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఈగోస్ వాటిని ఇద్దరు క్లాష్ అయ్యి ఇద్దరు విడిపోతుంటే మనం ఇన్వాల్వ్ అయిపోతుంటాం. ఆ రకంగా చాలా చక్కగా ప్రొజెక్ట్ చేసిన సినిమా, అది ప్రజెంట్ చేసిన సినిమా. అండ్ వరుణ్ తేజ్ చాలా చోట్ల మేము గర్వపడాము, మా ఫ్యామిలీ అంతా గర్వపడేలాగా తను వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనిపించింది. అండ్ వెరీ 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 హ్యాపీ. ముఖ్యంగా ఈ బాడీకి ఈ హైట్కి డ్యాన్సెస్ ఎంతవరకు కుదురుతాయని నాకు లోపల ఎప్పుడు అనుమానంగా ఉంటుండేది. కానీ ఈ సినిమాలో గత సినిమాలతో పోల్చేకండి ఈ సినిమాలో ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్కి ఆ డాన్సెస్ కానీ ఆ గ్రేస్ కానీ తను అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయడం అనేది ఈ ట్రాన్స్ఫార్మ్డ్ వెరీ వెల్. చాలా బాగా చేస్తాడు. ఇంకా ఫైట్స్ ఆఫ్ కోర్స్ గత సినిమాలని ప్రూవ్ చేస్తున్నాడు, ఈ సినిమాలో కూడా ఇంటెన్సివ్గా చాలా బాగా చేశాడు. అంటే ఇది లవ్ స్టోరీ, టెండర్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నావు కానీ ఈ టెండర్ లవ్ స్టోరీ ఇదే హాఫ్ బీట్ ఫిల్మ్ కాదు, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ సినిమా. ఇది ఆల్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పక్కా మాస్ లవ్ స్టోరీ అని అనుకుంటారు. ఇదేమి కమర్షియల్లో దీనికి ఏవేగా వెళ్ళి తీసిన సినిమా ఏం కాదు ఇది. అందుకని ఇది ఎక్కువ మందిని అన్ని జోనర్స్ సినిమాలు లైక్ చేసే ఎక్కువ మందిని ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా ఈ తొలి ప్రేమ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అది నిజం అనుకోండి, ఈ రోజున ఆయన పెద్ద సక్సెస్ అయిన తర్వాత అది ప్రూవ్ అయింది. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ తమన్ చాలా బాగా చేశాడు. ప్రతి సాంగ్ కూడా చాలా హుషారుగా ఉంది. అంటే చూస్తున్న సేపు కూడాను మంచి మనలో ఒక బీట్కి మనలో తెలియకుండా డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళైతే కనుక లేచి డ్యాన్స్ ఆడాలంత ఇంట్రెస్ట్ గురించి చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ డ్యాన్స్ కోరియోగ్రాఫ్ కూడా అటు సతీష్ అని తమిళ్ కోరియోగ్రాఫర్, అట్లాగే శేఖర్ మాస్టర్ 2 సాంగ్స్ చేశారు. ఇవన్నీ కూడా సిచ్యువేషనల్గా ఉన్నటువంటి యాంబియన్స్ని వాడుకుంటూ
పెద్ద పెద్ద సెట్లు వేసేసి రెగ్యులర్ సాంగ్స్ వేసేసి అబ్బా చూసిన సినిమా సాంగ్స్ చూస్తున్నావురా, చూసిన సెట్లే చూస్తున్నావు అనే ఫీలింగ్ లేకుండా చాలా కొత్తగా ఆలోచించి ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. ఆ రకంగా సాంగ్స్ చాలా బాగా కట్టుకున్నాయి అనిపిస్తున్నాయి. అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎమోషన్స్ కానీ వాళ్ళు ఇది ముఖ్యంగా వరుణ్ విషయంలో ఈయన ఇన్పుట్స్ కానీ ఈయన శ్రద్ధాశక్తులు కానీ ఇవన్నీ కూడా తీసుకుని వరుణ్ తనకు తానుగా ఏజ్ను బట్టి ఆ గ్రెడేషన్ ఇవ్వటం కానీ అది ట్రాన్స్ఫార్మ్ అవటం కానీ చాలా చక్కగా ఉంది. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ దగ్గర నుంచి డిగ్రీ, తర్వాత మాస్టర్ డిగ్రీ, తర్వాత ప్రొఫెషనల్గా అయిన దాకా ఆ చేంజ్ ఓవర్ అటు హెయిర్ స్టైల్ కానీ తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేసి అండ్ వెల్ మెచ్యూర్డ్ పెర్ఫార్మర్గా ఈరోజు ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా మా వరుణ్ కూడా నేను అభినందిస్తాను. నా బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇక ప్రసాద్ గారి విషయానికి వస్తే కనుక మా ఫ్యామిలీకి ఫేవరెట్ ప్రొడ్యూసర్. మాతో ఎన్ని సినిమాలు తీశాను కానీ మాతో అసోసియేట్ అయ్యాన మగధీర నుంచి చరణ్ తోటి వాళ్ళతో బాగా క్లోజ్. చరణ్కి ఫేవరెట్ ప్రొడ్యూసర్ అయినా ఫేవరెట్. అండ్ ఆయన ఈ సినిమాని చక్కగా వెనకుండి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ లవ్ స్టోరీ ఇంత బడ్జెట్ లిమిటేషన్స్తో మన ఫారిన్ వెళ్ళి చేయటం ఏంటన్న భావం లేకుండా అసలు ఖర్చుకు వెనకాడకుండా చేయటం. అండ్ ఇందులో అంటే 65 daysలో ఈ సినిమా పూర్తి చేయటం అన్నది ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఇది ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మనం ఖర్చుకి వెనకాడిన ప్రొడ్యూసర్ ఉండొచ్చు కానీ అలా చెప్పేసి వేస్టేజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ డేస్ చేస్తూ ఆ రకంగా వృధా చేయటం కంటే విత్ ఇన్ ద టైం అంటే స్క్రిప్ట్లో పక్కాగా ఉండి లాక్ చేసుకుంటే అది విత్ ఇన్ ద టైం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ సినిమా అయ్యింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే బాపినేడు వాళ్ళ నాన్నగారికి ఎంతకాల సపోర్ట్ ఉన్న బాపినేడు కూడా ఈ సక్సెస్లో తను పార్ట్. అలాగే మన జార్జ్ కెమెరామెన్ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఆయన క్లియర్ ఆఫ్ కోర్స్. అండ్ జార్జ్ వర్క్ కూడా నిజంగా అప్రిషియబుల్. అండ్ తన్ని వర్క్లో చాలా గ్లామర్గా అంటే ఈజ్ ఎ గ్లామర్ బాయ్ బట్ అయినా సరే ఈ సినిమాలో మరింత గ్లామర్గా కనబడటానికి హీరోయిన్ రాశి ఖన్నాని నేను చాలా కొత్తగా చూస్తున్నాను. సో రెగ్యులర్ రాశి ఖన్నా కానీ ఈ సినిమాలో చాలా అందంగా గ్లామర్ డాల్లా కనిపించింది. దానికి అందరికీ ప్రధాన కారణం లండన్లో విజువల్స్ కానివ్వండి, ఇక్కడ లోకల్గా కానివ్వండి, కాలేజ్ ఎపిసోడ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా తీశాడు. ఆ రకంగా జార్జ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ప్రతి టెక్నీషియన్ని పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.